హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కీర్తిని. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కోడిగుడ్డు కూర ఎలా వేయాలో చూద్దామండి. ఈ కర్రీకి 3 ఉల్లిపాయలు 3 గుడ్లు ఉంటే చాలండి. కర్రీ అయిపోతుంది. చూసేద్దామా మరి? ముందుగా మనం ఉల్లిపాయలు కడుక్కొని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ముక్కలు చిన్నగా కట్ చేసుకుంటే నూనెలో వేసినప్పుడు త్వరగా వేగిపోతాయండి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకొని పెట్టి నూనె పోసుకుందామండి. ఈ నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసి నూనె వేడైన తర్వాత నూనెలో వేసేయాలండి. ఇక ఇదంతా మీకు తెలిసిందేలేండి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతాయండి. నేను వంట చేసే టైంలో మా అమ్మగారు నేర్పించిన సింపుల్ కర్రీ అండి. మా అమ్మగారే కాదండి, మీ అమ్మగారు కూడా ఏదో ఒక వంట నేర్పించే ఉంటారు కదా. గుర్తొచ్చిందండి, ఏం వంట నేర్పించారో మీ అమ్మగారు. అయితే ఒకసారి చేసేయండి. ఉల్లిపాయలు బాగా వేయించుకుంటున్నాం చూడండి. ఆయిల్ ఉల్లిపాయలు నుండి సపరేట్ అయిపోతుంది. ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటే ఇంకా త్వరగా వేగిపోతాయండి. నేను చేసే కర్రీ ఇద్దరికి మాత్రమేనండి. ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కనుక ఉల్లిపాయలు గుడ్లు ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయలు బాగా వేగాయండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. 1 స్పూన్ కారం వేస్తున్నానండి. మేమైతే కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి. కారం అంతా ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలా ఒకసారి అటు ఇటు కలపండి. ఇప్పుడు గుడ్లు పగలగొట్టి ఇందులో వేసేద్దామండి. ఇప్పుడు ఈ గుడ్లంతా బాగా ఉల్లిపాయ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలండి. మా అమ్మగారు ఎప్పుడు ఊరికి వెళ్ళినా నేను ఈ కర్రీయే చేసేదానండి. అన్నట్టు మర్చిపోయానండి, బ్యాచిలర్స్ ఎక్కువగా చేసుకునే కోడిగుడ్డు కర్రీ సింపుల్ కర్రీ అండి. మనం కూడా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ కర్రీనే కదండి ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఈ కర్రీ తెలియని వాళ్ళు రాని వాళ్ళు కూడా ఎవరు ఉండరండి. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళందరూ సింపుల్గానే నేర్చుకుంటారు. సింపుల్ వంట అంటే చాలా ఈజీ అండి. త్వరగా నేర్చుకోవచ్చు కూడా. ప్రతి వంట సింపుల్గా చేయొచ్చు. పల్లెటూరులో ప్రతి ఒక్కరింటి దగ్గర నాటు కోడిగుడ్లు ఉంటాయండి. షాపుకి వెళ్ళి తెచ్చుకునే పని అయితే అస్సలు ఉండదండి. కోడి పెట్టిన గుడ్లే వండుకుంటారండి. మూత తీసుకొని ఒకసారి కలుపుకుందామండి. కొంచెం గరం మసాలా వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి. అలానే రుచి కూడా చాలా బాగుంటుందండి. మసాలా అంతా కలిసేలా బాగా కలపండి. చూడండి, ఇప్పుడు ఈ కర్రీ అంతా బాగా వేగుతుంది. నేనైతే ఆయిల్ ఎక్కువ వేయనండి. కర్రీకి ఎంత ఆయిల్ సరిపోతుంది అంతే వేస్తానండి. ఆయిల్ ఎక్కువగా తినడం కూడా హెల్త్కి అంత మంచిది కాదని నా ఉద్దేశం. అటు ఇటు బాగా కలుపుతూ అడుగు పట్టకుండా బాగా కలుపుతూ ఉండాలండి. చూడండి, బాగా వేగింది. మీరందరూ ఈ కర్రీ చేసే ఉంటారండి. చేయని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం? ఇలాంటి సింపుల్ కర్రీస్ అన్నీ మన ఛానల్లో ఎప్పుడూ ఉంటానే ఉంటాయండి. చూసేయండి మరి. కొంచెం కొత్తిమీర జల్లుకొని బాగా అటు ఇటు కలుపుకుందామండి. కర్రీ అయితే బాగా వేగిందండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుందామా? అన్నట్టు మర్చిపోయానండి, మీ ఊర్లో ఈ కర్రీని ఏమని పిలుస్తారో కామెంట్ చేసేయండి మరి. చూడటానికే కాదండోయ్, రుచి కూడా చాలా బాగుంటుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్, నేను బాగా వంట చేస్తాను, బాగా తింటాను కూడా. సరే కానండి, ఇంక తిందాం రండి మరి. వేడి వేడి అన్నంలో వేసుకొని వేడి వేడిగా తింటే ఆ రుచే వేరబ్బా. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.